హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బన్ దోశ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యపిండి 1 కప్పు అండి, బొంబాయి రవ్వ 1/2 కప్పు, శనగపిండి వచ్చేసి 1 స్పూన్ అండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, 1 టమాటా, నిమ్మకాయ ముక్క అండి. బన్ దోశలోకి అండి టమాటా చట్నీ చేస్తున్నాను. ఈ బన్ దోశకండి ఒక మిక్సింగ్ బౌల్లో కలుపుకుందాం. ఇవన్నీ బియ్యపిండి, బొంబాయి రవ్వ, శనగపిండి అండి, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. ఉప్పు, పసుపు అండి, కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. బేకింగ్ సోడా వేస్తారండి, నేనైతే వేయటం లేదు. 2 స్పూన్లు ఆయిల్ వేసానండి, 10 వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నాను. పసుపు, సాల్ట్ అండి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అండి మిక్సీకి పట్టేసుకుందాం. చల్లబడిపోయిన తర్వాత వాటర్ పోస్తున్నానండి, ఉండలు లేకుండా కలుపుకుందాము. ఇదిగండి ఈ విధంగా కలుపుకోవాలి. 20 మినిట్స్ తర్వాత బన్ దోశ వేసేసుకుందామండి. బన్ దోశకండి మరింత రుచి రావడానికి ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో తాలింపు పెట్టానండి. 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపు దీనిలో పోసేసుకుందాము. కట్ చేసుకున్నామండి, దీనిలో వేసేసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ వేసానండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు బన్ దోశ వేసేసుకుందాము. స్ప్రెడ్ ఏం చెయ్యకండి. ఇలాంటి గుంట తాలింపు వేసుకునేది బాండీ ఉంటుందండి, అలాంటి దానిలో వేసుకుంటే బన్ ఇంకా షేప్ మంచిగా వస్తుందండి. నా దగ్గర లేదు కాబట్టి దీనిలో వేస్తున్నాను. 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటా పచ్చడి మిక్సీ బట్టి తీసుకొస్తానండి. అయిపోయిందండి, ప్లేట్లోకి తీసేసుకుందాము. మిగిలిన బన్ దోశలో కూడా అన్నీ వేసేసుకుందామండి. చూడండి 2 వైపులా చక్కగా కాలిందండి. బన్ దోశ రెడీ అయిపోయిందండి. రుచికరమైన టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఈ బన్ దోశ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.